నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మండలానికి సంబంధించి పలు చెత్త సేకరణ రిక్షాలు, డస్ట్బిన్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరాయి. త్వరలోనే వాటిని చీరాల మండల పరిధిలోని అన్ని పంచాయతీలకు అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ విజయ తెలిపారు. పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని చీరాల ఎంపీడీఓ విజయ అన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి నుండి చీరాల మండలానికి 40 చెత్త సేకరణ రిక్షాలు, 247 డస్ట్బిన్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరనున్నాయి. మండల పరిధిలోని అన్ని పంచాయతీలకు త్వరలోనే వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి నుంచి మనకి ఓవరాల్గా చీరాల మండలంకి 40 ట్రైసైకిల్స్, 237 డస్ట్బిన్స్ వచ్చినాయి. అవి వివిధ పంచాయతీలకి దేవాంగపురి 5 ట్రైసైకిల్స్, 30 డస్ట్బిన్స్, రామకృష్ణాపురం 5 ట్రైసైకిల్స్, 30 డస్ట్బిన్స్, సాల్మాన్ సెంటర్ 2, 12, చీరాల నగర్ 2, 12, కొత్తపాలెం 2, 12, గవినివారిపాలెం 2, 12, కావూరి వారిపాలెం 3, 18, దేవినూతల 1, 6, ఈపురపాలెం 8, 48, తోటవారిపాలెం 3, 18, విజయనగర కాలనీ 2, 12, పిట్టువారిపాలెం 1, 6, బుర్లావారిపాలెం 2, 12, ఓడరేవు 2, 12. ఇవన్నీ కూడా మన మండల పరిషత్ కార్యాలయం నందుంది. ఇవి మనము తొందరలోనే పంచాయతీ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాలను తొలగించేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. P4 స్ఫూర్తితో దాతలను వసతి గృహాలను అనుసంధానించే లక్ష్యంతో రూపొందించిన బాపట్ల సేవా సేతు పోర్టల్ కు మంచి స్పందన లభిస్తోంది. కలెక్టర్ పిలుపుకు స్పందించిన చీరాలకు చెందిన కృతి ఫౌండేషన్ సోమవారం జిల్లాలోని 2 విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చేయూతనందించింది. చీరాల మండలం ఈపురపాలెం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల కోసం 16 కుర్చీలను అందజేయగా, పర్చూరు మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం 47 బకెట్లు మగ్గులను పంపిణీ చేశారు. వసతి గృహాల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించిన కృతి ఫౌండేషన్ చైర్మన్ ఆకురాతి వెంకట అశ్వని బృందాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ ప్రతినిధులు ఉడత చంద్రశేఖర్, టి ఝాన్సీ కళ, మలిపెద్ది వీరబాబు, వాలంటీర్ బొమ్మిరెడ్డి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. సార్, మీరు ఇనిషియేట్ చేసి ప్రాక్టికల్ గా చూపించిన విధానం అనేది ఇప్పుడే ఆల్రెడీ కృతి ఫౌండేషన్ వీళ్ళు JSWS చీరాల గర్ల్స్ హాస్టల్, నేను పరుచూరులో గురుకులం హాస్టల్ కూడా ఉంది సార్. దానికి సంబంధించి చైర్స్ అండ్ బకెట్స్ మగ్స్ ఇస్తున్నారు. సో చూడండి, ఏం ఇస్తున్నాం అనేది కాదు, అసలు ఫస్ట్ ముందుకు వచ్చి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకున్న ఇండియట్ లో ప్రతి వాళ్ళ స్థామతకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇన్సినరేటర్స్ లేకపోతే ప్రింటర్స్, జిరాక్స్ ఇవి కొంచెం కాస్ట్ అవుతాయి. బట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, బకెట్స్ ఉన్నాయి, మగ్స్ ఉన్నాయి. అంటే ఇవాళ ఫిక్స్. నేను మీకు సంబంధించిన పోస్ట్ యాక్చువల్గా సోషల్ మీడియాలో చూశాను. సోషల్ మీడియాలో చూసిన తర్వాత నేను జయరాల్ గారిని అప్రోచ్ అయ్యాను. సోషల్ వర్క్ ద్వారా సార్ ఎట్లా అంటే మేము ఫౌండేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు సార్ మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ అవార్డు ఫంక్షన్స్ కలెక్ట్ అయ్యాము. సో అలా సార్ని అడిగారు. అంటే దాంట్లో యాక్చువల్లీ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చేయాలనేది నాకు ఐడియా లేదు. సార్ని అడిగితే ఆ పోర్టల్ ఉంది మేడం, నేను పంపిస్తాను అని సార్ పంపించాక నేను ఏదైతే చేయగలనో అవి చెక్ చేసుకున్నాను. దీంట్లో స్టూడెంట్స్కి యాక్చువల్గా నిజంగా నీళ్ళు ఉండే, వాటికి ఎమర్జెన్సీ ఉన్నాయి, ఏమున్నాయని నాకు అనిపించినాయో నేను అవి నిన్న ఈవినింగ్ తీసేసుకొని సార్తో అప్డేట్ చేసేసాను.
తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉంటే ఫీజు పే చేస్తున్నాము. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే వాళ్ళకి మేము అమౌంట్ కొంత మేము చేయగలిగినంత వరకు అమౌంట్ ఇస్తున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్లో స్టూడెంట్స్కి మేము పందిలిపల్లి దగ్గర నుంచి తోటవారిపాలెం వరకు ప్రైమరీ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ పాస్ట్ 3 years నుంచి మేము నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దట్టు మేము ఫండ్ అనేది మేము ఎవరి దగ్గర కలెక్ట్ చేయము. కేవలం 80% నా శాలరీ ఉంటుంది, రిమైనింగ్ 20% నా టీంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా వరకు మేము తీసుకొని చేస్తాం తప్ప ఈ ATS లో మేము ఎవరి దగ్గర ఫండ్ రైజ్ చేయకూడదు అనే కండిషన్ అనేది మా మోటివ్ అనమాట. ఆ పర్పస్ లో మేము ATS నుంచి రన్ చేస్తున్నాం సార్. సో ఈ మొత్తం కూడా ఆ కేజీబీవీకి ఇద్దాం అనుకుంటున్నారా? ఇది ఒకటి కేజీబీవీకి స్కూల్స్ కి సార్. ఇవి వచ్చి మన పచ్చూరు గురుకులం పాఠశాల ఉంది కదా సార్, 47 బకెట్స్ మక్స్ నీళ్లు ఉన్నాయని చెప్పి పచ్చూరు మీద రండి బోత్ ఆఫ్ యూ. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us మేడం, ఐ వాంట్ టు థ్యాంక్ యూ కైండ్ హార్ట్ అండ్ కైండ్ జెస్చర్ మీరు చూపించింది. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రామిస్ యూ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి పారదర్శకంగా మేము పెడతాము. అలాగే 3 నెలల తర్వాత ఇది ఎలా మనం వాడుతున్నాము అనే ఫోటో కూడా మీకు చూపిస్తాము. మీరు కూడా ఫీల్ ఫ్రీ ఎనీ టైమ్ యూ వాంట్ టు గో అండ్ సీ ఆల్సో యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్లో వాటర్ ప్యూరిఫైర్ ఒకటి కావాలని అడిగారు సార్. అది విత్ ఇన్ ఒక 1 week or 10 days లో నేను అది కూడా ప్రొవైడ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. కంప్లీట్ డాక్యుమెంటేషన్ చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో JNTUK కాకినాడ వారి పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ సోమవారం ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. JNTUK కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ను సోమవారం ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేటపాలెం SIP జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరక, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. పవర్ లిఫ్టింగ్ తో శారీరకంగా దృఢంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ఇక ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కు JNTU కాకినాడ పరిధిలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులకు వసతి మరియు భోజనం ఏర్పాట్లు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు JNTUK స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ అన్నం శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ JNTUK నుండి డాక్టర్ శ్యామ్ కుమార్ పరిశీలకులుగా విచ్చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వనమాదోర, నాగ సాయినాథ్, RV రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎప్పుడో చిన్నప్పుడు వింటూ ఉన్నాం, కానీ ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఈ కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. సో టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ హూ ఆర్ కమ్ లైక్ లాంగ్ డిస్టెన్స్, వాళ్ళకి చూడటం దగ్గరుండి ఈ కాంపిటీషన్ అంతా లైవ్ టెలికాస్ట్లో కానీ రికార్డ్ చేయడం కానీ ఎక్కడ తప్పులు రాకుండా చూడటం కానీ అంటే ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఉంటే వాళ్ళు చేయటం అని ఇది గొప్ప విషయం. దీనికి సపోర్ట్ చేసిన టీం అందరికీ, సో జడ్జెస్కి, టీమ్కి అండ్ పీటీ సార్కి, మేనేజ్మెంట్కి, సందీప్ సార్కి, అందరికీ లైక్ అందరికి పేరు పేరుగా చెప్పలేను, కానీ అందరికీ ఇట్స్ లైక్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు చదివిన
ఏదైతే ఇంజనీరింగ్ ఉందో ఇదే జాబ్ చేస్తారని ఎక్కడా లేదు. సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ గేమ్స్లోకి వచ్చేప్పటికి మీకు గెలుపోవడం నేర్పుద్ది, జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా పైకి లేవచ్చు అనే ఒకే విషయం చెప్పగలిగింది గేమే. నన్ను ఇక్కడ ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, డైరెక్టర్లకి, ఇంకా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి గతంలో కూడా చెప్పాను, అంటే 2 మాటలు. మనము అనుకోకుండా ఏవేవో జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పోలీస్ అంటే చాలా వచ్చి ఉంటాయి, స్పోర్ట్స్లో బాగా అన్నీ తెలిసి ఉంటాయి అనుకుంటారు. మేము ఎప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళలేదు, అసలు ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అసలు స్పోర్ట్స్ అంటేనే చాలా దూరంగా ఉండేవాడిని. మా బ్రదర్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల నేను కూడా ఎంసీఏ అయిపోయిన తర్వాత అలా అప్లికేషన్ వేసి అనుకోకుండా వచ్చి డిపార్ట్మెంట్లో పడ్డాం. తర్వాత వచ్చినప్పటి నుంచి కామన్ తెలుసు. ఆ తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో సినిమా చూసేటప్పుడు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా చూసారా, దాంట్లో చిరంజీవి అంటాడు. ఆ తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ అటు పల్నాడు సైడ్ చేశాను, దాచేపల్లి ఏరియాలో. ఆ తర్వాత స్టోర్పురంకి ఎస్ఐకి వచ్చాను, దాదాపు 1.5 years చేశాను. అక్కడ అందరితో చాలా మంచిగా ఉన్నాను. చాలా వరకు మోటివేషన్ చేసి చాలా వరకు మార్చాను, సారాయి గాయడం లేదు, దొంగతనాలు చేయడం అలాంటివన్నీ. అప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తే అప్పుడు చెప్పాను, దాంట్లో టక్కన గుర్తొచ్చి అనుకోకుండా ఆ స్టోర్పురం సినిమా చూశాను చిరంజీవిది, కానీ అదే పోలీస్ స్టేషన్ వచ్చి పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదని. అలా అనుకోకుండా ఏమో జరుగుతాయి. ఇక్కడ కూడా సార్తో కూడా ఒకసారి నేను ఈగురుపాలెం పనిచేసేటప్పుడు సార్తో వచ్చి మా హెడ్ కానిస్టేబుల్ కూతురు చదువుతుంది, ఫీజు గురించి మాట్లాడదామని వచ్చి, సార్ ఫ్యూచర్లో బాగుంటే ఇక్కడ కూడా రావచ్చు, నేను ఇక్కడ కూడా పనిచేయచ్చు అని చెప్పి ఎలక్షన్ ముందు అన్నాను. ఎలక్షన్ తర్వాత లాస్ట్ 5 years గవర్నమెంట్లో పనిచేయడం వల్ల రకరకాల కారణాలతో బయట వెళ్ళిపోయాం. మళ్ళీ లాస్ట్ జూన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగా మనం అనుకోకుండా ఊరికే అనుకున్నట్టు లేదా ఊహించుకున్నట్టు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలాగే జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించి 10వ తరగతి పరీక్షలు నిర్వహించి సమన్వయ కమిటీ జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలలో నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలను తహసీల్దార్లు, ఆర్డీఓలు, డీఈఓ, ఎంఈఓలు ముందుగా పరీక్షా కేంద్రాలను పరిశీలించి అక్కడ ఏమైనా సమస్యలుంటే పరీక్షలు నిర్వహించే రోజు నాటికి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని చెప్పారు. విద్యార్థులు 9 గంటల కల్లా వారికి కేటాయించిన పాఠశాలలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్, ఫస్ట్ ఎయిడ్, ఏఎన్ఎం నియమించాలని, పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు అయిన వెంటనే జవాబు పత్రాలను సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు అందజేయాలన్నారు. పరీక్ష జరిగే రోజు 144 సెక్షన్ విధించడంతో పాటు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లాకు వచ్చే ప్రశంసా పత్రాలను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని, పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలను బందోబస్తు ద్వారా తీసుకెళ్లాలని, వీటికి సంబంధించి సంబంధిత మండల స్థాయి పోలీసు అధికారులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసులు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 1 ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్స్ పొద్దున 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. 82 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనం ఇది జరుపుకుంటాం. ఎంతమంది పిల్లలు రాస్తున్నారంటే 15,944 మంది పిల్లలు మనకి ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. దీంట్లో రెగ్యులర్గా రాసే వాళ్ళు అండ్ వన్స్ ఫెయిల్ అంటే లాస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అపేర్ అయ్యే వాళ్ళతో కలిపి 15,944. ఈ ఎగ్జామినేషన్స్తో పాటు ఓపెన్ స్కూల్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీస్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. అవి కూడా 16 నుంచి స్టార్ట్ అయ్యి 28కి ఎండ్ అయిపోతాయి. దానికి టైం టేబుల్ అండ్ లిస్ట్ అవన్నీ కూడా మీకు నాకు ఇచ్చిన అనెక్సెస్లో జత చేయబడింది. మీకు తెలుసు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకు మార్చ్ నెలలో మొదలవుతున్నాయి. దాంతోపాటు ఓపెన్ స్కూల్ APOSS
ఇక్కడ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మార్చ్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ సీజన్. ఇది రొటీన్ ప్రొసీజర్ మనకు తెలుసు. కాకపోతే ఎక్కడ కూడా లోపదోషాలు లేకుండా అందరూ చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎస్పెషలీ ఎవరు మనకు ఈ క్వశ్చన్ పేపర్స్ని స్టోరేజ్ పాయింట్స్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు, తర్వాత రిటర్న్ డిపాజిట్ చేసేవాళ్ళు ఎవరున్నారు, దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఆఫీసర్. దయచేసి చూసుకోండి. యూ పిక్ దెమ్ అప్, గెస్టెడ్ ఆఫీసర్ని పెట్టండి. మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్లో మీకు చెప్పాలి, రేపు ఈరోజు నైట్ మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, రేపు మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది, ఎక్కడ ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ టేక్ పర్సనల్ కేర్. సిమిలర్లీ తహసీల్దార్స్ మీరు సెక్షన్ 144 పాత సిఆర్పిసి ప్రకారం మీరు ఇవ్వడం. తర్వాత ఆల్ తహసీల్దార్స్ will inspect the examination centers. Officers will inspect. District Education Officer will inspect. RDOs will inspect. I will also inspect. Every day I will inspect one center. ఆ షెడ్యూల్ ప్రకారం మనకు 2nd మార్చ్ నుంచి ఏముంది, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క మండలంలో నేను వస్తాను. అప్పుడు ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి స్పిక్ అండ్ స్పాన్. లైక్ మెడికల్ క్యాంప్, డిఎంఎన్హెచ్ఓ వారి తరఫు నుంచి యూ హ్యావ్ టు పుట్ మెడికల్ క్యాంప్. ఏఎన్ఎంస్ ఉండాలి, అక్కడ వాటర్ ఉండాలి, తర్వాత పోలీస్ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి స్పిక్ అండ్ స్పాన్. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీబడి దట్ ఐ విల్ సస్పెండ్ దెమ్. లెట్ us be very clear. So that's regarding examination. Anybody, any questions? బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ స్కూల్లో విద్యార్థులతో సోమవారం విద్యార్థులకు ఇంకొల్లు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు ఎస్ఐ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు ఎస్ఐ శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తమ తల్లిదండ్రులకు, పాఠశాల గురువులకు తెలియజేయాలని సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని, సమస్య వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లు 100 112 181 1091 1098 కు కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో చట్టం గురించి మరియు మహిళల రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇంకొల్లు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ సుబ్బారావు, శక్తి టీం ఎస్ఐ ఏ హరిబాబు, పీసీకే సుబ్బారావు, పాఠశాల కరెస్పాండెంట్ తోటకూర విజయభాస్కర్, సునీత, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాబట్టి ఆపత్తులు మనకి మనం కాపాడుతాము, ఇక్కడ కాపాడుతాము. కాబట్టి ఈ టికెట్ వినియోగించుకోండి. దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీం అనేది స్టేట్ వైడ్ గా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్ గా 164 శక్తి టీమ్స్ ఉన్నాయి. అందులో మన జిల్లాకు వచ్చేసి 5 శక్తి టీమ్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐగా పనిచేస్తున్నాను. మా టీంలో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 2 ఉమెన్ పీసీలు, ఒక కానిస్టేబుల్, మొత్తం 5 ఉంటాం. మేమంతా కూడా ఏంటంటే స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, ఎక్కువ మహిళలు పనిచేసే మార్ట్స్, వాటికాడికి వెళ్ళి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మోసపోకూడదు, నవ్ డేస్ వాళ్ళు ఏ విధంగా ఇదవుతున్నారు, వాళ్ళకి రెమెడీ ఏంటి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంటాం. ఆ భాగంలో ఈరోజు ఈ యొక్క ఆదర్శ స్కూల్లో పెద్దలు వచ్చాము. రెస్పెక్ట్ మేడం గారు, సార్ కూడా చక్కగా సహకరించారు. ఓకే, అంతవరకు అయిపోయింది. ఈ శక్తి టీం అనేది ఒక్కసారి మధ్యలో కనుక సింబల్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్. ఏంటి
అవునా? తల్లి ఒక కొడుకు. శక్తి యొక్క సింబలే ఒక తల్లి, తన ఒడిలో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అంటే ఒక తల్లి తన ఒడిలో చిన్న పిల్లలు ఉంటే వాడు సేఫ్ గా ఉంటారా, ఏడుస్తుంటారా, బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారా? బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ పొందుతున్న అడిషనల్ ఎస్పీ జి రామాంజనేయులు, ఏఆర్ డిఎస్పీ పి విజయసారథి, ఏఎస్ఐపి సత్యనారాయణమూర్తిల గౌరవార్థం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిడిని అధిగమించి విజయవంతంగా పదవి విరమణ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ జి రామాంజనేయులు 1989లో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరి 37 ఏళ్ల పాటు అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. మావోయిస్టుల ప్రభావిత కాలంలో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడమే కాకుండా గ్యాస్ మరియు కిరోసిన్ అక్రమాలను అరికట్టి 205 రివార్డులు, 5 మెడల్స్ సాధించిన ఆయన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే 1983లో కానిస్టేబుల్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి 1992లో ఆర్ఎస్ఐగా నియమితులై సుమారు 42 ఏళ్ల పాటు పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన ఏఆర్ డిఎస్పీ పి విజయసారథి విభిన్న విభాగాల్లో తనదైన ముద్ర వేసి సేవా పథకం, ఉత్తమ సేవా పథకం పొందడంతో పాటు 200కు పైగా రివార్డులు పొందడం గర్వకారణమని ప్రశంసించారు. వీరితో పాటు 35 సంవత్సరాలు నిబద్ధతతో పనిచేసిన అమర్తలూరు ఏఎస్ఐ పి సత్యనారాయణమూర్తి సేవలను ఎస్పీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖకు విశేష సేవలు అందించడం వెనుక కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంటుందన్నారు. ఉద్యోగ ప్రస్థానాన్ని ఒక నదీ ప్రవాహంతో పోలిస్తూ విరమణ అనంతరం సముద్రమంత విశాలమైన సామాజిక జీవితంలోకి ప్రవేశిస్తున్న అధికారులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. నేటి తరం పోలీస్ అధికారులు వీరిని ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, సిసిఎస్ జీఎస్పీ పి జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పదవి విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. సార్ సర్వీస్ లో అక్వైర్ చేశారండి. సార్కి ఇద్దరు పిల్లలు రిక్రూట్ అయ్యి 1992లో ఆర్ఎస్ఐగా సార్ మళ్ళా రిక్రూట్మెంట్ లో మొదటిగా ఆర్ఎస్ఐగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నెల్లూరులో చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఉత్తమ సేవా పథకం సార్ని కానీ విజయసాయి సార్ కూడా ఆ మాట చెప్పడంతో మేము ఎందుకు విజయం సంవత్సరానికి దాదాపు 600 ఆ రోజుల్లోనే 2010 ఆయన ఉద్యోగంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో అలాగనే ప్రతి సిస్టమ్ ఆయనంతా సిస్టమ్ ప్రకారమే ఫాలో అవుతారు. డిపార్ట్మెంట్ అందరూ సారు పరిచయం అయ్యారు. నాకు జన్మించినటువంటి మా తల్లిదండ్రులు కాకుండా కొంతమంది పరిచయం బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడతారు. చివరగా సార్ ప్రతి ఒక్క అధికారి గురించి కూడా తమరు అందరు అధికారులు చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రామాంజనేయులు గారికి, అదేవిధంగా మా ఏఆర్ డిఎస్పీ విజయసారథి గారికి, అదేవిధంగా మా అమృతపూర్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ సత్యనారాయణమూర్తి గారికి రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా కార్యక్రమానికి చేసినటువంటి పోలీస్ అధికారులకి, పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి అందరూ కూడా మరోసారి నమస్కారాలు. రిటైర్ అవుతున్నటువంటి అధికారులకి హృదయపూర్వక రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పటివరకు ఈ క్షణం వరకు ఈ రోజు వరకు మనతో పనిచేస్తున్నటువంటి అధికారులు
ఈరోజు ఇక్కడ అవుతుంటే ఒకంత బాధగా మనకి ఉంటుంది. బట్ ఏ రోజైతే మనం డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతామో అదే రోజున బాపట్ల జిల్లా చీరాలలో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. తోటవారిపాలెంలో హైవే పక్కన కాల్వలో తేలుతూ ఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళ వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండొచ్చని, చనిపోయి కూడా 2-3 రోజులై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ మహమ్మద్ మొయిన్ వెల్లడించారు. సార్ నమస్తే సార్. మృగన్నగారము లాస్ట్ ఇది పెట్టి చివరికి లాగా ఏమైనా గోతారులా కనిపెడతారు చెప్పాను. మొత్తం తెలిసిపోయారు. కాలు కూడా ఇంకా పైన బాబు ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉంటే రండి. ఎవరైనా చూసి ఫలానా వాళ్ళకి గోపి మళ్ళీ లాగేటప్పుడు 2 పట్టుకో కాలు కూడా. ఇక్కడ పచ్చబొట్లుగా అయ్యారు. పచ్చబొట్లుగా చేతులు చూసి వెళ్ళిపోవాలా. ఏ బాబు 2 సేపు చూసి వెళ్ళిపోవాలా. మళ్ళీ చూదురు ఫోటో పెడతలే మన వాళ్ళందరికీ. సార్ నమస్తే సార్. మృగన్నగారము లాస్ట్ ఇది పెట్టి చివరికి లాగా ఏమైనా గోతారులా కనిపెడతారు చెప్పాను. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.